దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని వాగ్దానం. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆదరణతో కూడిన మాట, ఎంత మంచి వాగ్దానం కదా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఎవ్వరు కూడా నువ్వు చింతించొద్దు, నీ భారాన్ని నా మీద మోపు, నేను నీ పక్షాన చింతిస్తాను అనేవారు ఎవరైనా ఉంటారండి? ఎవ్వరు లేరు. దేవుని బిడ్డలారా, నిజంగా మనం బాధలో ఉన్నప్పుడు, మనం చింతలో ఉన్నప్పుడు అయ్యో పాపం అని వెళ్ళిపోతారే తప్ప మన బాధ షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు ఏమంటున్నాడంటే, నీ చింత యావత్తు నా మీద మోపు, అసలు ఇంకా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, నీ భారాన్ని నేను భరిస్తాను, నీ యొక్క ప్రతి అవసరత నేను తీరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తుంటామంటే, ప్రతి పరిస్థితిని బట్టి మనమే చింతిస్తూ ఉంటాం. ఈ చింత అపవాది దగ్గర నుంచి మనకు కలిగినది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం చింతిస్తామో మనము కృంగిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే కృంగిపోతామో అపవాది మన మీద దాడి చేస్తాడు, వాడు మన మీద జయం పొందుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఏ చింతలో నీవున్నా ఆయన ఏమంటున్నాడంటే, నీ చింత యావత్తు కూడా ఆయన మీద మోపమని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ చింత యావత్తు ఆయన మీద మోపితే నీకు ఒక గొప్ప నెమ్మది కలుగుతుంది, నీకు ఒక గొప్ప సమాధానం కలుగుతుంది. ఎందుకంటే నిజంగా చింతిస్తున్నప్పుడంతా మనకి భయం ఏర్పడుతుంది, చింతిస్తున్నప్పుడంతా మనకి దుఃఖం ఏర్పడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నిజంగా చింతించే వ్యక్తిగా నీవు ఉన్నావా? నీ పరిస్థితిని బట్టి నీవు చింతిస్తున్నావా? ఏం జరుగుతుందా, రేపు నాకు ఏం సంభవిస్తుందా, ఈ భయంకరమైనటువంటి అనారోగ్యం నాకు వచ్చింది కదా, నా కుమారుడు నా మాట వినట్లేదు కదా, మరి నా ఇల్లు గడవడానికి నాకు కష్టమైపోతుంది కదా, లేదా నా ఉద్యోగం నాకు భారంగా ఉంది కదా, నా వ్యాపారాన్ని నేను సరిగ్గా నడిపించుకోవట్లేదు కదా, రేపు నాకు ఏమి సంభవిస్తుందో అని నీవు చింతిస్తున్నావా? దేవుని బిడ్డ, నువ్వు చింతించొద్దు అని ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చింత ఏదైనా పూర్తిగా దేవుని మీద మోపు. దేవుని సన్నిధిలో, ప్రభా ఇది నా పరిస్థితి, దీనిలో నుంచి నన్ను బయటికి తీసుకుని రా ప్రభా అని నీ చింత యావత్తు కూడా ఆయన మీద నువ్వు మోపగలిగితే ప్రియ దేవుని బిడ్డ, గొప్ప నెమ్మది, గొప్ప పరిష్కారం దేవుని దగ్గర నీకు దొరుకుతుంది. అందుకనే బైబిల్లో ఉంటుంది, చింతించి నీవు మూరెడు ఎక్కువైనా తక్కువైనా చేయగలవా అని. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనం ఎంత చింతించినా మన పరిస్థితులు మారవు, కానీ రోజు రోజుకి మనము దిగజారిపోతూ ఉంటాం. ఆ చింత మన పరిస్థితిలో ఇంకా మనల్ని కృంగదీస్తుంది, మనల్ని కిందికి దిగజారుస్తుంది. దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే చింతలో కూరుకుపోయి ఉన్నారో, ఎంతమంది అయితే వారి పరిస్థితిని బట్టి చింతించి 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 మరి దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ చింత యావత్తు కూడా ఆయన మీద మోపమంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. నిజంగా నీ భారాన్ని తొలగించే దేవుడు, నీ కష్టాన్ని తొలగించే దేవుడు, నీ సమస్యకి ఒక పరిష్కారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీకే భారమైనా, ఏ చింతైనా, ఏ అవమానమైనా, ఏ వ్యాధైనా, ఏ అప్పు భారమైనా, ఏ యొక్క ఆర్థిక ఇబ్బంది అయినా, నీ యొక్క పిల్లల సమస్యలైనా, నీ ఆరోగ్య సమస్యలైనా, ప్రతిదీ ఆయన మీద నువ్వు మోపు. ఆయన మీద మోపి నువ్వు ప్రశాంతంగా ఉండు ప్రియ దేవుని బిడ్డ. ఆయన నీ సమస్యకు ఒక పరిష్కారం ఇవ్వబోతున్నాడు. బైబిల్లో కూడా ఎంతో మంది ప్రవక్తలు వారు చింతిస్తున్నటువంటి సమయంలో, వారు ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో దేవుడు వారిని దర్శించినప్పుడు నిజంగా వారి బాధంతా కూడా దేవునికి చెప్పుకొని, మరి మనోవేదనంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని దేవుని దగ్గర నుంచి వారి పరిష్కారం పొందుకున్నారు. నిజంగా మనం కూడా చింతించి ఏమీ చేయలేం. ఉదయకాల సమయంలో నీ చింత యావత్తు ఆయన మీద మోపి గొప్ప నెమ్మదిని పొందుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానం చేత మనం అందరం ఆదరింపబడదాం. ఇంకా నువ్వు ఎంతమంది అయితే మీ స్నేహితుల్లో, మీ బంధువుల్లో ఈ విధంగా చింతలో కూరుకుపోయి ఉన్నారో వారందరినీ కూడా ఈ వాగ్దానం ద్వారా మీరు ధైర్యపరచండి. వారి చింతను దేవుడు తీర్చబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్పు దేవుడు చేయునుగాక. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు నాయన. మిమ్మల్ని గురించి నేను చింతిస్తున్నానని మీరు మాట్లాడారు. నిజమే ప్రవ్వా. అయ్యా, ఎంతమంది అయితే వారి పరిస్థితులను బట్టి చింతిస్తున్నారో, ఎంతమంది అయితే వారి వ్యాధిని బట్టి చింతిస్తున్నారో, ఎంతమంది అయితే రేపు ఏమి సంభవిస్తుందా అని చింతిస్తున్నారో వారందరినీ మీరు ధైర్యపరిచారయ్యా. ఇదిగో నాయన, మీరు మా గురించి చింతిస్తున్నారని, అయ్యా మీరు మా గురించి ప్రవ్వా విచారణ కలిగి ఉన్నారని, అయ్యా మా భవిష్యత్తు గురించి ఒక మంచి ప్రణాళిక మీరు కలిగి ఉన్నారని మీరు మాట్లాడారు తండ్రి. ఇక మీదట మా
మా చింత యావత్తు మీ మీద మోపి ఒక గొప్ప ప్రశాంతత, నెమ్మది మా జీవితాల్లో మేము కలిగి ఉండుటకు సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నిన్ను విడచిన సమయం